హలో హాయ్ ఫ్రెండ్స్, ఆర్ యూ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ప్రపంచ దేశాల్లో జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో భాగంగా అమెరికా 145% సుంకాలు విధిస్తే దానికి దీటుగా చైనా డ్రాగన్ కూడా ఈరోజు 125% సుంకాలు విధించడానికి ముందుకు రావడం జరిగింది. అమెరికా యొక్క బెదిరింపులకు భయపడేది లేదనే ఉద్దేశంతో ఈ సుంకాలను విధించడం కూడా జరిగిందన్నమాట. శ్వేత సౌధం జారీ చేసిన ఈ 145% సుంకాలను ఇక్కడ దానికి ధీటుగా చైనా కూడా నేడు 125% పెంచడం జరిగిందన్నమాట. దాంట్లో భాగంగానే ఇక్కడ చైనా కూడా ధీటుగా ఎదుర్కొంటామని చెప్పడం జరిగింది. చైనాను ఏకాకి చేయాలన్న ఉద్దేశంతో అమెరికా అనేక ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇలాంటి ఇక్కడ వాణిజ్య ఒప్పందమైన విషయాల్లో అదేవిధంగా సుంకాలు పెంచడంలో ప్రయత్నం చేస్తే దానికి ధీటుగా సమాధానం చెప్పే అవకాశం కలిగి ఉంటుందని తెలియచేయడం జరిగింది. ఈ విధంగా సుంకాలు పెంచితే అమెరికా లాస్ట్కు పరిహాస పాలు అయ్యే అవకాశం కూడా కలిగి ఉంది. అందరిలో ప్రపంచ దేశాల్లో పరిహాస పాలయ్యే అవకాశం కూడా కలిగి ఉంది. కాబట్టి దీన్ని ధీటుగా ఎదిరించడానికి అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే EU దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలన్నీ ఇక్కడ చైనాకు సపోర్ట్ చేయాలని, అమెరికాకు వ్యతిరేకంగా పోరాడాలని కూడా తెలియచేయడం జరిగింది అన్నమాట. దాంట్లో భాగంగానే స్పెయిన్ అధ్యక్షుడు ఇక్కడ జీన్ జిపింగ్ అనే చైనా అధ్యక్షుడితో ఇక్కడ సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది అన్నమాట. దీంట్లో భాగంగానే ఇక్కడ ప్రపంచ దేశాల్లో చైనాను ఏకాకి చేయాలన్న ఉద్దేశము అమెరికా అనేక ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేయాలి, చైనాను ఏకాకిగా చేయాలన్న నిర్ణయానికి అమెరికా తిరిగి మూల్యం చెల్లించుకోక తప్పదని, అదేవిధంగా ప్రపంచ దేశాలతో పూర్తిగా ఇక్కడ అమెరికా పూర్తిగా భిన్నాభిప్రాయాలు ఏర్పడే అవకాశాలు కూడా కలిగి ఉన్నాయి. చివరాఖరికి ఇక్కడ ఆర్థిక మాంద్యము కూడా, అంటే ఆర్థిక యుద్ధంతో పాటే కాకుండా ఆర్థిక మాంద్యం కూడా ఏర్పడే అవకాశాలు కలిగి ఉన్నాయి. కాబట్టి దీనంతటిని దృష్టిలో పెట్టుకొని మన భారతదేశం దీనంతా గమనిస్తూ మనం కూడా ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి లేదు అనే విషయాన్ని, అదేవిధంగా మనకు కొంతవరకు సుంకాల మినహాయింపు ఇచ్చినప్పటికీ కూడా జూలై 9 వరకు ఇచ్చినప్పటికీ కూడా మనం కూడా ఇక్కడ ప్రపంచ వాణిజ్యపైన కొంత ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రెండు దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆర్థికంగా బాగా ఎదిగిన దేశాలు ఏవైతే ఉన్నాయో, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, ఈ రెండింటిలో భాగంగా అమెరికా చైనాను ఏకాకి చేయాలి అని తను లొంగుబాటుగా చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇటువంటి విషయాలను ఇక్కడ అమెరికా ఇటువంటి చర్యలు చేపట్టడంతో పూర్తిగా ఇక్కడ నష్టపోయే ప్రమాదం కూడా కలిగి ఉంది. కాబట్టి ఇక్కడ ట్రంప్ తీసుకున్న చర్యలు సరైనవి కాదని తెలియచేస్తూ ఈ విషయాన్ని తెలియచేసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.